మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ ఈ గవర్నమెంట్ కు ఈ స్కామ్ తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్ కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు గనక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు సరే వేసుకోండి, మేమేమి దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి వందల వేల కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఓ సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ తో సరిపెట్టినారే, దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, సిసిఎల్ఏ ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా ఎంఆర్ఓ ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాద్ లో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీది నిజమైన ప్రజాపాలన అయితే, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీకు దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీరు తప్పు చేయకపోతే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి. తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తాం.